ఏమంటారు గ్యాంగ్? జై సోమనాథ్ బన్సాలి మార్క్ మాస్ రివ్యూ అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఒక ఫోటో రిలీజ్ అయింది. బన్సాలి పాత సినిమాల గ్రాండియర్ క్లిప్స్ సోమనాథ్ టెంపుల్లోనైతే ఉంది. అరే ఇంతసేపు ఏదో మామూలు సినిమా అనుకున్నాం, పోస్టర్ చూస్తే కానీ గీడ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవరు అనుకుంటున్నారా? ది గ్రేట్ సంజయ్ లీలా బన్సాలి. ఇక ముచ్చట వేరే ఉంటుంది. ఆయన సినిమా తీస్తున్నాడంటే అది మామూలు స్క్రీన్ మీద చూడడం కాదు, ఒక మ్యూజియంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే సోమనాథ్ చరిత్ర గురించి మనకు తెలుసు, కానీ బన్సాలి కంట్లో నుంచి వస్తే సినిమా ఎలా ఉంటుందో తెలుసా? ఆ స్తంభాల మీద చెక్కడాల దీపాల వెలుగులు, ఆ సెట్టింగ్లు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతాయి. గజనీ మొహమ్మద్ దండయాత్ర అంటే ఏదో వచ్చి కొట్టి వెళ్ళిపోవడమే కాదు, బన్సాలి స్టైల్లో అది ఒక పెద్ద యుద్ధమే అని లెక్క ఉంటుంది. ఇకపోతే మన ఒక ముచ్చట భయ్య, బన్సాలి సినిమాలో యుద్ధం జరిగినా సరే రక్తం కూడా చాలా అందంగా ఆర్టిస్ట్గా కనిపిస్తుంది. గజనీ మొహమ్మద్ గుర్రాల మీద వస్తుంటే ఆ గుర్రాల మువ్వల శబ్దం కూడా ఒక రాగం లెక్క వినిపిస్తుంది. మళ్ళీ ఆ 17 సార్లు దండయాత్ర ముచ్చట ఉంది కదా, బహుశా బన్సాలి గారు ఆ 17 సార్లు 17 అద్భుతమైన పాటల రూపంలో చూపిస్తారేమో అని భయమేస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాలో హీరోయిన్ కళ్ళలో నీళ్లు తిరిగినా అది ఒక విజువల్ వండర్ లాగే ఉంటుంది. ఇకపోతే హిస్టీరియస్ తిరగడాయనలో బన్సాలి ఎక్స్పర్ట్ సినిమా అంటే కేవలం కథే కాదు, ఒక అనుభూతిని నమ్మేటోళ్ళకి ఇది పండగే. కానీ మా సామాన్యులకు మాత్రం ఆ భారీ సెట్టు, ఆ ఖరీదైన డ్రెస్సులు చూసి అబ్బో ఇంత పైసలు ఎక్కడివి భయ్యా అని అనిపించక మానదు. ఈ అసలు ముచ్చటకు వస్తే మాత్రం కథ పాతదే కావచ్చు, కానీ బన్సాలి వడ్డిస్తున్నాడంటే ఆ పాత చింతకాయ పచ్చడి కూడా 5 స్టార్ హోటల్ వంటకం లెక్కనే ఉంటుంది. మరి ఆ నవాబ్ గజనీని బన్సాలి ఎట్లా చూపిస్తాడో థియేటర్లో వెండితెర మీద చూడాల్సిందే. ఏమంటావు భయ్యా? బన్సాలి గ్రాండియర్ ముందుకి కథలు సెట్ అవుతాయో కానీ కామెంట్ నీ గోల ఏందో చెప్పు. ఇక లేట్ ఎందుకు భయ్యా? సబ్స్క్రైబ్ కొట్టు, లైక్ కొట్టు, మన చిచ్చాకి షేర్ కొట్టు, పేజీని ఫాలో చేయి బాబాయ్. సెల్వా మరి.